నైట్ అయితే మా గల్లీ వినాయకుడికి నిమజ్జనం ఉందన్నమాట. అందుకే ఇక్కడ ప్రసాదం కోసం అందరం కలిసి పులిహోర అయితే రెడీ చేసుకుంటున్నాము. వినాయకుడి దగ్గర ఏది చేసుకోవాలన్నా ఇలా అందరం కలిసే చేసుకుంటాము. అప్పుడే చాలా బాగుంటుంది. తలా ఒక పని అయితే చేస్తారు. మేము ఇది చెయ్యం అలా ఏం ఉండదు. ఎవరికి వచ్చిన పని వాళ్ళైతే చేస్తారు. ఇక్కడ చూసారా అందరూ కలిసి అసలు ఎంత చక్కగా పులిహోర అనేది కలుపుతున్నారో. ఇందులో మంచిగా అయితే చింతపండు పులుసు, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, నిమ్మకాయ పులుసు అండ్ వేరుశెనగ గుండ్లు, ఎండుమిర్చి వేయించి వేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా అయితే యాడ్ చేశారండి. పులిహోర టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా ఇలా అందరూ కలిసి పులిహోర ఎంత చక్కగా హ్యాపీగా చేస్తున్నారు. ఇంకా ఉట్టి కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఈసారి మా అన్నయ్య మా బావ ఇద్దరు అయితే ఉట్టి కొట్టారు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మా అన్నని కొట్టాడు కానీ బట్ పగలలేదు. మా బావ కూడా ఉట్టి కొట్టాడండి. ఈసారి పొట్టిగా ఉన్నాడు, ఏం కొడతాలే అనుకున్నాను. బట్ మా బావ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేశాడు. మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్.